Okay, students, we are discussing the lesson 2 height, reading A from Unit 2 of your 9th class textbook. We have discussed up to certain portion and we shall continue. In the previous portion, in the earlier portion, we have discussed that Michael Stone is the person whom we are learning a few details about. And what did his mother tell him? How did she train him? What was his father? What was his father doing? What kind of a person was his father? వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయిని ఎలా ట్రైన్ చేసేవారు, ఏం చెప్పేవారు, వాళ్ళ నాన్నగారు ఏ టైప్ ఆఫ్ పర్సన్, ఈ విషయాలని చూసామా. ఓకే, అండ్ హీ వాజ్ ద aspirant having a strong desire. A person having a strong desire is an aspirant. He has an aspiration and a strong కోరిక ఉంది to participate in National Junior Olympics in the event of pole vaulting. Pole vaulting అంటే ఏంటో స్టడీ చేసాము. You have seen the diagram there. Okay, and we shall continue from the previous paragraph. Check out that ones. From it is on page number 27 and the paragraph is 5th paragraph. We have to start it from 5th paragraph. Page number 27 from 5th paragraph. Chida. From the age of 14, at the age of yours, me wise, inchuminchuga me wise. Okay, when he was in teenage, Michael just did that. What his father asked him for, what his father taught him for, what his father taught him. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పేవారమ్మా, if you want something, you have to work hard. నీకు ఏదన్నా కావాలి అంటే, ఏదన్నా సాధించాలి అంటే, you want to attain something, you want to gain something, you shouldn't just dream of it. You shouldn't have just dream. నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలని కళ్ళగంటే సరిపోతుందో మూల కూర్చుని ఇమాజినేషన్స్ చేసుకుంటే సరిపోతుందా? దట్స్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇఫ్ యూ వాంట్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ విన్ ఓవర్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ గెయిన్ సంథింగ్. నువ్వు ఏదైనా సాధించాలంటే కష్టపడి వర్క్ చేయాలి అని చెప్పేవాడు ఫాదర్. హీ డిడ్ ద సేమ్ థింగ్. హీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్. వాడు కోరుకుని తీర్చుకోవడం కోసం అదే పని చేసేవాడు, అంటే కష్టపడేవాడు. వాట్ డిడ్ హీ డూ? He began a very careful and regimented weightlifting program. చెప్పాను కదమ్మా, ఏ పోల్ వాల్టర్ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫిజిక్. మంచి ఫిజిక్ ఉండాలి వాడికి. ఓకే, మంచి బాడీ బిల్డప్ ఉండాలి వాడికి. సో he started a regimented, careful and regimented, that means programmed, planned with the weightlifting program చేసేవాడు. దేనికోసం? టు డెవలప్ హిస్ బాడీ. వాడి బాడీని డెవలప్ చేసుకోవాలి కదా, వాడి ఫిజిక్ని డెవలప్ చేయాలి కదా, స్ట్రాంగ్ చేయాలి కదా. హీ హ్యాడ్ టు మేక్ హిస్ బాడీ స్ట్రాంగ్, isn't it? So in order to make his body strong, he started a careful and regimented, regimented. Regimented means a strong planning, a perfect planning. Perfect planning, so he started doing the weightlifting program in order to get his body into a shape. వాడి బాడీని ఒక షేప్లోకి తెచ్చుకోవడం కోసం వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. He worked out every other day with weights, with some kinds of running on alternate days. That's what he is planning. He worked with weights. వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది కదా, బాల్స్ లిఫ్ట్ చేయడం, డంబెల్స్ లిఫ్ట్ చేయడం లాంటిది ఉంటుంది కదా, మీరు చూస్తారు కదా లిఫ్ట్ చేస్తారు. అటువంటి లిఫ్ట్ చేయడం, దట్ ఈస్ ఫర్ వన్ డే అండ్ ద అదర్ ఫేవర్ రన్నింగ్. ఆల్టర్నేటివ్ డేస్, వన్ డే వర్కౌట్స్ అండ్ ద అదర్ డే ఈస్ రన్నింగ్, అనదర్ డే వర్కౌట్స్ అండ్ అనదర్ డే రన్నింగ్. అంటే ఈరోజు రన్నింగ్ చేస్తే రేపు వెయిట్ లిఫ్టింగ్, మళ్ళీ ద నెక్స్ట్ డే రన్నింగ్ అండ్ ద నెక్స్ట్ డే వెయిట్ లిఫ్టింగ్ అండ్ ద నెక్స్ట్ డే రన్నింగ్ అండ్ ద నెక్స్ట్ డే వెయిట్ లిఫ్టింగ్. అలా ఆల్టర్నేటివ్ డేస్ ప్లాన్ చేసుకున్నాడు. ఒకరోజు వెయిట్ లిఫ్ట్ చేస్తే ద నెక్స్ట్ డే రన్నింగ్, ఆ నెక్స్ట్ డే వెయిట్ లిఫ్టింగ్, ఆ నెక్స్ట్ డే రన్నింగ్. లైక్ వైజ్ హీ ప్లాన్డ్ ఇట్. The program was carefully monitored by Michael's coach. Monitored means examined. Michael had a coach. కోచ్ కావాలి కదమ్మా, మనది నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అనేది ఇంటర్నేషనల్ ఈవెంట్. వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే వీ షుడ్ బి ట్రైన్ ప్రాపర్లీ బై ఎ ప్రొఫెషనల్. సో మైకెల్ హ్యాడ్ గాట్ ఎ కోచ్. ఓకేనా? అండ్ వీ షెల్ సీ హూ ద కోచ్ వాజ్. మైకెల్స్ కోచ్ అండ్ ట్రైనర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉండేవారు. వాడు ముగ్గురు వేరు వాడు. మైకెల్ కోచ్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, ఫిజికల్గా జిమ్ని ట్రైన్ చేశాడు ఒకడు ఉండేవాడు. వీళ్ళందరినీ ఫాదర్ కోఆర్డినేట్ చేసేవాడు. వీళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్లో, వీళ్ళ ముగ్గురు ఇన్స్పెక్షన్లో, వీళ్ళ ముగ్గురు మానిటరింగ్లో. మానిటరింగ్ అంటే ఏంటి? అబ్జర్వేషన్. వీళ్ళ ముగ్గురు అబ్జర్వేషన్లో హీ వుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఆ రన్నింగ్ అది ప్రాక్టీస్ చేసేవాడు, వెయిట్ లిఫ్టింగ్ కూడా వాళ్ళు ముగ్గురు మానిటర్ చేసేవారు. మానిటర్ చేయడం అంటే ఎగ్జామిన్ చేయడం, అబ్జర్వ్ చేయడం అని అర్థం. ఓకేనా? సీ దట్ మైకెల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్స్ వాజ్ ఏ కోచ్స్ డ్రీమ్. వినడం, ఎవరైనా మంచి స్ట్రాంగ్ డిజైర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గెట్ యూ టు 10 points, నేను మీకు 10 points తెప్పించాలనుకున్నాను. దట్స్ వాట్ మై డ్రీమ్. మై స్టూడెంట్ షుడ్ గెట్ 10 points అనేది. యూ టూ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆర్ నాట్. మీకు కూడా స్పిరిట్ ఉండాలా లేదా? ఇప్పుడు కోచ్గా నాకు ఒక్కడిగా స్పిరిట్ ఉంటే సరిపోతుందా? మీకు కూడా డిసిప్లిన్ ఉండాలి, మీకు కూడా డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే స్ట్రాంగ్ డిజైర్.
బలమైన కోరిక ఉండాలి. ఏదేమైనా ఐ షుడ్ గెట్ దట్ 10 points, ఏదేమైనా ఐ షుడ్ విన్ అవర్ జూనియర్ ఒలింపిక్స్లో నేను విన్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్, కోరిక ఉండాలి లేదా? సో హీ హ్యాస్ గాట్ దట్ స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ డెడికేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్. దట్ ఈస్ వాట్ ఎనీ కోచెస్ డ్రీమ్. ఇలాంటి స్టూడెంట్ నాకు కావాలి, మంచి డిజైర్ ఉన్న స్టూడెంట్ కావాలి, ఏదైనా సరే నేను సాధించాలి అనే అలాంటి స్పిరిట్ ఉన్న స్టూడెంట్ కావాలనేది ప్రతి కోచ్ డ్రీమ్. హీ వాజ్ వన్ సచ్ స్టూడెంట్స్. ప్రతి కోచ్ ప్రతి ట్రైనర్ ఎలాంటి స్టూడెంట్ అయితే నాకు కావాలి అని అనుకుంటాడో అటువంటి స్టూడెంట్ వాడు. అంత డిటర్మినేషన్ ఉన్న స్టూడెంట్ వాడు, అంత స్ట్రాంగ్ డిజైర్ ఉన్న స్టూడెంట్ వాడు, అంత స్ట్రాంగ్ డెడికేషన్ ఉన్న స్టూడెంట్ వాడు. డెడికేషన్ కూడా ఉండాలి కదమ్మా. దానికోసం హార్డ్ వర్క్ చేయాలి, నో కంప్లైంట్స్, నాకు అక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ లిఫ్ట్ ఇట్, ఐ కాంట్ రన్, ఇలాంటివన్నీ చెప్పకూడదు కదా. హీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డెడికేషన్. హీ హ్యాస్ దట్ డెడికేషన్. హీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్. హీ హ్యాస్ గాట్ దట్ డిటర్మినేషన్. చూడండి ఆ లైన్ మళ్ళీ చదువుతాం. Michael's dedication, determination and disciplines was a coach's dream. Next paragraph. Besides being an honest student, he is an honest student అంటే చదువుకునేవాడు కూడా వాడు. Michael Stone continued to help his parents with their farm chores. CHORES chores. CHORES chores అని చదవాలి. ఫీల్డ్ వర్క్. వాడు చదువుకోవడమే కాదు, ఆనెస్ట్గా చదువుకునేవాడు. వాడు వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ చేసేవాడు, రన్నింగ్ చేసేవాడు. హీ వుడ్ గెట్ హిమ్సెల్ఫ్ ట్రైన్ ఫర్ పోల్ వాల్టింగ్. పోల్ వాల్టింగ్కి ఎలా అయితే ట్రై చేసేవాడో విత్ ద సేమ్ ఎఫర్ట్ హీ వుడ్ స్టడీ. హీ వుడ్ షో ప్రోగ్రెస్ ఇన్ స్టడీ కూడా అంతే ఆనెస్ట్గా, అంతే డిసిప్లిన్గా చేసేవాడు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ టూ, ఈ రెండు కాకుండా మూడోది ఏంటి, హీ వుడ్ హెల్ప్ హిస్ పేరెంట్స్ ఇన్ ద ఫార్మ్ కోర్స్ అంటే పొలం పనులు. వాళ్ళకి పొలం ఉండేది, మన పొలాలు ఉంటాయి కదా, మనకి పొలాల్లో పనులు చేసుకుంటారు కదమ్మా, వాళ్ళకి అక్కడ కూడా హెల్ప్ చేసేవాడు. చూడండి, హీ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్, హీ వాజ్ ఎ గుడ్ ఫాలోవర్ ఆఫ్ హిస్ కోచ్, ద వర్డ్స్ ఆఫ్ హిస్ కోచ్. వాళ్ళు నా చెప్పే ఒక మంచి అథ్లీట్ వాడు. థర్డ్ వన్ ఏంటి, హీ వాజ్ ఎ వెరీ గుడ్ సన్. He would help his parents కూడా వాడు హెల్ప్ చేస్తున్నాడు. He should see that. Michael's persistence in striving for perfection. Michael's persistence, PERSISTENCE. Persistence అంటే having strong desire. Persistence అంటే having a strong aim, having a strong desire, బలమైన కోరిక. దేనికోసం? In striving for perfection. Striving means working hard for perfection. To attain perfection in bodybuilding, to attain perfection in running, to attain perfection in flying, to attain perfection in studies, to attain perfection in doing his hard work. వాడికి ఒక ఎయిమ్, గోల్ ఉంది కదా, ఆ ఎయిమ్ని, గోల్ని సాధించడంలో తన పర్ఫెక్షన్, తను చేసే హార్డ్ వర్క్. స్ట్రైవింగ్ అంటే కష్టపడి పనిచేయడం. స్ట్రైవింగ్ అంటే వర్కింగ్ రియలీ హార్డ్, చాలా కష్టపడడం. దేనికోసం? in order to attain perfection in the way he runs, in the way he develops his physique, in the way he tries to fly. వీటన్నిటిలోనూ వాడు పర్సిస్టెన్స్ అంటే ఒక స్ట్రాంగ్ డిజైర్, మూర్ఖత్వం అంటారు దాన్ని. అంటే ఏదైనా సరే నా ఫ్లైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా రన్నింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా బాడీ ఫిజిక్ పర్ఫెక్ట్గా ఉండాలి అనేవన్నీ కూడా వాడు స్ట్రాంగ్ డిజైర్స్, కోరికలు. చూడండి, వాజ్ నాట్ ఓన్లీ హిజ్ అబ్సెషన్ బట్ హిజ్ ప్యాషన్. అబ్సెషన్ అంటే పిచ్చి. నా రన్నింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా ఫ్లైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా చదువు పర్ఫెక్ట్గా ఉండాలి అనేది నాట్ జస్ట్ హిస్ ప్యాషన్ అంటే కోరిక కాదు, ఇట్స్ హిస్ అబ్సెషన్ అంటే హీస్ క్రేజీ అబౌట్ దట్. చూడండి, మనం ఏదైనా ఒకటి కావాలనుకుంటే అది కావాలనుకున్నది కొనిపించేదాకా పట్టుబట్టి తీర్థం చూసారా మనం. నాకు అది కావాలంటే ఐ వాంటెడ్ ఇట్, యూ హ్యావ్ టు పర్చేస్ ఫర్ మీ, యూ హ్యావ్ టు బై ఇట్ ఫర్ మీ ఎనీథింగ్ అని మన పేరెంట్స్ని అడిగి కన్విన్స్ చేసి కొనుక్కుంటాం చూసారా. వాడికి అంత అబ్సెషన్. హీఈస్ అబ్సెస్డ్ విత్ పర్ఫెక్షన్. అంటే ఏంటి, ఏది ఏమైనా సరే పట్టుబట్టడం అనమాట. ఐ షుడ్ గెయిన్ దట్ పర్ఫెక్షన్ ఇన్ రన్నింగ్, ఐ షుడ్ గెయిన్ దట్ పర్ఫెక్షన్ ఇన్ ఫ్లయింగ్. వాడి కోరిక ఒకటే కాదు, వాడు హీస్ క్రేజీ అబౌట్ దట్. అబ్సెషన్ అంటే వాడికి పిచ్ అనమాట, ఇంకా పర్ఫెక్షన్ కావాలి అనుకునేదాన్ని, అంత హార్డ్ వర్క్ చేసేవాడు. సరే, Mildred Stone. Michael's mother wished that he could relax a bit more and be that free dreaming little boy. ఈ హార్డ్ వర్క్ అంతా చూసి, అండ్ సీయింగ్ హిస్ బాయ్ డూయింగ్ సచ్ ఎ హార్డ్ వర్క్, ఎవరన్నా మదర్కి కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కదా, అరే ఎందుకు ఎంత కష్టపడిపోతున్నాడు, ఎంత స్ట్రెయిన్ అవుతున్నాడు ఏంటి, ఎంత స్ట్రెస్ అవుతున్నాడు ఏంటి, వై షుడ్ హీ వర్కింగ్ సో హార్డ్, ఎందుకంత హార్డ్గా కష్టపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మదర్ ఫీల్ అయ్యి. మిల్డ్రెడ్ స్టోన్, ద నేమ్ ఆఫ్ హిస్ మదర్ ఈజ్ మిల్డ్రెడ్ స్టోన్. బర్డ్ స్టోన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్, BERT బర్డ్. స్టోన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్, మిల్డ్రెడ్ స్టోన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ హిస్ మదర్. వాట్ వుడ్ షీ థింక్? ఆవిడేమనుకునేది వాడు హార్డ్ వర్కింగ్ చూసి, హీ బెటర్ బీ ఏ లిటిల్ డ్రీమింగ్ బాయ్. ఎందుకు వాడిని ఆలోచించుకునేవారేంటి, ఎప్పుడు చూసినా హస్బెండ్ వుడ్ ఆస్క్ హిమ్ టు డూ హార్డ్ వర్క్ అంటారేంటి అని పాపం ఆవిడ జాలి పడేది వాడి మీద. సీదా. On one occasion, she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something? Work for it." Once, on seeing her boy stressing so hard, working so hard, పాపం వాళ్ళ అబ్బాయి తన కన్న కొడుకు అంత కష్టపడుతుంటే, అంత పెయిన్ఫుల్గా వర్క్ చేస్తుంటే, షీ ఫెల్ట్ ఎ బిట్. ఆవిడకి బాధగా అనిపిస్తుంది కదా, దట్ మే పెయిన్ హర్, అది కొంచెం బాధగా అనిపించవచ్చు. సో on one occasion, she decided to talk to him. వాడితో మాట్లాడదాం.
వై షుడెంట్ హీ బీ ఏ ఫ్రీ లిటిల్ డ్రీమింగ్ బాయ్, వై కుడెంట్ హీ రిలాక్స్ ఎ బిట్, వాడు రిలాక్స్ అవ్వకుండా ఎందుకంత కష్టపడుతున్నాడు, అంత అవసరమా, కొద్దిగా రిలాక్స్ అవ్వరా నువ్వు అని చెప్పి షీ వాంట్ నాట్ టాక్ టు హిమ్. ఇమీడియట్లీ హిస్ ఫాదర్ ఇంటరప్టెడ్. హీ సెడ్ నో, డోంట్ సే ఎనీ సచ్ థింగ్ టు అస్, డోంట్ చేంజ్ హిస్ యాటిట్యూడ్, వాడికి మంచి యాటిట్యూడ్ ఉంది, దాన్ని నువ్వు చేంజ్ చేయదు అని చెప్పాడు. వాడు చెప్పి వాట్ డిడ్ హీ సే, he simply smiled and said nothing worry, if you want something you have to work for it, you want him to win over. He has a good aim, he has a strong aim, strong desire, వాడికి మంచి కోరిక ఉంది, మంచి aim ఉంది, he want to win over in Olympics, let him do the hard work. If you want something you have to work for it. You can't be a relaxed person, you can't take relaxation, you can't be relaxed all the time, ఎప్పుడు relaxed ఉండకూడదు, you have to work hard అని చెప్పారు, కన్విన్స్ చేశారా. See that all of Michael's goals today seem to be the reward for his hard work. See, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాడు అనమాట. He has got many pole vaulting, he has got many rewards and awards by participating in pole vaulting events. Pole vaulting events లో different levels లో పార్టిసిపేట్ చేశాడు వాడు. He had got many awards and rewards. బోల్డ్ అండ్ వాడి ఇంటికి వెళ్తే బోల్డ్ అండ్ రివార్డ్స్ ఒక రూమ్లో కనిపిస్తాయి. దే ఆల్ సీమ్ ఇట్ టు బి ద రివార్డ్స్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. వాడు చిన్నప్పుడు చేసిన హార్డ్ వర్క్ అవన్నీ కూడా రిజల్ట్ లా కనిపిస్తాయి మనకి. వాడి ఇంటికి మీరు వెళ్ళారనుకోండి, యూ కెన్ సీ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, బోల్డ్ అండ్ ప్రైజెస్, బోల్డ్ అండ్ టోకెన్స్ ఆఫ్ సైన్స్, బోల్డ్ అని ఉంటాయి వాడి దగ్గర. దే ఆల్ సీమ్ ఇట్ టు, అవి ఏమనిపిస్తే వాడు వన్స్ అపాన్ ఎ టైమ్ హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వైల్ హీ వాజ్ ఎ చైల్డ్. 14 years ఆఫ్ ఏజ్లో వాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆల్ దీస్ సీమ్ టు బి ద రివార్డ్స్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. వాడు చిన్నప్పుడు చేసిన హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా రివార్డ్స్ అని అనిపిస్తాయి మనకి. సీ దట్ if Michael Stone was surprised, thrilled or arrogant about clearing the bar at 17 feet, you couldn't tell. See, he had cleared the bar at 17 feet. మీకు ఆ రోజు గుర్తుందా, ఫస్ట్ డే 17 feet దగ్గర వాడు బార్ పెట్టారు కదమ్మా, దాని నుంచి he had to jump over it, దాని నుంచి జంప్ ఓవర్ చేయాలి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ జంపింగ్ ఓవర్ దట్, దాని నుంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇఫ్ he had thrilled and if he had feel surprised, wow, is it me, have I done it, have I got through it, నేను దూకేశాను అని వాడు కొంచెం ప్రౌడ్గా కానీ యారగెంట్గా కానీ పొగరుగా కానీ ఫీల్ అయ్యి ఉంటే, యూ కుడెంట్ టెల్ వేర్ హీ కుడ్ హ్యావ్ బీన్. ఇప్పుడు వాడు ఎక్కడ ఉండేవాడో తెలియదు. వాడు హీ డజంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్, హీ నెవర్ కన్సిడర్డ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. విన్ ఓవర్ ఆర్ లూజింగ్ ఓవర్, జంపింగ్ ఓవర్, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, హీ నెవర్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్, ఎప్పుడు పట్టించుకోలేదు వాడు. సీ దట్ వాట్ డిడ్ హీ డూ? యాజ్ సూన్ యాజ్ హీ ల్యాండెడ్ ఆన్ ద ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. As soon as he cleared the bar at 17 feet height, మీకు ఆ రోజు చెప్పాను కదమ్మా 17 feet హైట్లో బార్ పెట్టారని. యాజ్ సూన్ యాజ్ హీ క్లియర్డ్ ద హైట్, అది హైట్ క్లియర్ చేయడం అండ్ ల్యాండింగ్ అనే ఇన్ఫ్లేటెడ్ మ్యాట్, చెప్పాను కదా చిన్న పరుపులు లాంటివి ఉంటాయి, వాటిని ఇన్ఫ్లేటెడ్ మ్యాట్స్ అంటారు. స్ప్రింగ్ పరుపులు లాంటివి, కాయిర్ ఉంటుంది కదమ్మా, పీస్ పరుపులు లాంటివి ఉంటాయి కదా, దాని మీద వాడు 17 feet హైట్ అంటే 2 story బిల్డింగ్ అంత హైట్, చెప్పాను కదా మీకు ఆ రోజు. అంత హైట్ నుంచి దాని నుంచి వాడు ల్యాండ్ అవ్వగానే ద క్రౌడ్ ఆన్ ఇట్స్ చియర్, ద క్రౌడ్ ఆన్ ఇట్ ఫీట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే, చూడండి మనకి లాస్ట్ బాల్కి 6 కొట్టాలనుకోండి, 6 కొట్టగానే మనం అందరూ ఒకేసారి గట్టిగా అరుపులు కేకలు అరుస్తూ పైకి లేచిపోతాం కదా మనం. దట్ ఈస్ వాట్ ద క్రౌడ్ డిడ్ వెన్ హీ క్లియర్ ద బార్ ఎట్ 17 feet. 17 feet హైట్లో ఉన్న బార్ని క్లియర్ చేయగానే ద క్రౌడ్ ఆన్ దేర్ ఫీట్, చియర్డ్ ఆన్ దేర్ ఫీట్. చియర్డ్ అంటే ఏంటి, మేడ్ నాయిస్, పెద్దగా అరుపులు కేకలు, అందరూ ఒకేసారి కూర్చుని అందరూ ఊపిరి బిగబట్టుకుని చూస్తూ ఉంటారు కదా ఇలాగా. ఆ 10th state నుంచి ఒకేసారి అందరూ లేచి వన్ చియర్ చేశారు. బట్ హీ డిడెంట్ టేక్ ఎనీ నోటీస్ ఆఫ్ దీస్ థింగ్స్, అసలు ఏం పట్టుకోలేదు. హీ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ ఫ్లైట్. ఓకే 17 inch బార్ క్లియర్ చేసాం, 17 feet బార్ క్లియర్ చేసాం మనం, వాట్ విల్ బీ మై నెక్స్ట్ టార్గెట్, వాట్ విల్ బీ మై నెక్స్ట్ హైట్ విల్ బీ అని వాడు ఇమీడియట్గా దానికి ప్రిపేర్ అయ్యాడు వాడు. ఓకేనా, సీ దట్ he seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. He seemed oblivious. Oblivious అంటే not taking into consideration, not minding, పట్టించుకోకపోవడం. వాడిని చూస్తే ఏమనిపిస్తుందంటే he had cleared 17 feet. He has surpassed his previous record. Surpassed అంటే దాటేయడం, క్లియర్ చేయడం. వాడు ప్రీవియస్ రికార్డ్ని కూడా క్లియర్ చేస్తాడా, వాడు ప్రీవియస్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా, ఆ బ్రేక్ చేయడాన్ని సర్పాస్ అంటారు. సర్పాస్ అంటే దాటేయడం అని అర్థం. వాడు ప్రీవియస్ రికార్డ్ కంటే ఇప్పుడు 3 inches హైయర్లో పెట్టారని చదివారమ్మా మీకు. ఆ 3 inches హైయర్లో ఉన్న దాన్ని కూడా వాడు క్లియర్ చేసేసాడు, దాన్ని కూడా వాడు దాటేశారు. హీ డిడెంట్ టేక్ నో నోటీస్, హీ డిడెంట్ టేక్ ఎనీ నోటీస్ ఆఫ్ ఇట్. దాన్ని అసలు పట్టించుకోలేదు వాడు. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. ఇద్దరే ఫైనల్స్కి వచ్చారు, అందులో వాడు కూడా ఒకడు. బట్ హీ టేక్ నో నోటీస్ ఆఫ్ దిస్, అసలు వాటి వేటిని పట్టించుకోలేదు వాడు. ఆల్ హీస్ థింకింగ్, but all his perception, all his thoughts were about how to clear the next bar, how to get through the next height, how to jump over the next height. తర్వాత హైట్ నేను ఎలా క్లియర్ చేయాలనే దాని మీదే. కానీ వాడు పర్సనల్ బెస్ట్ కంటే 3 inches హయ్యర్ ఉన్న బార్ని క్లియర్ చేస్తాడనే విషయాన్ని పట్టించుకోలేదు. చైర్ అందరూ నన్ను క్రౌడ్ చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోలేదు వాడు. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద 2 finalists అనే విషయాన్ని కూడా వాడు పట్టించుకోలేదు. అర్థమైంది వాడు అంటే వాడు ఎంత ఫోకస్డ్గా ఉన్నాడో చూడండి వాడు టార్గెట్ మీద. అంతే కదమ్మా, వాడు ఫోకస్ అయినా చెప్తుంది మనకు, అది చెక్అవుట్ దర్ వన్స్.
Michael cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches. 2 more events. The bar was set at 17 feet, bar was cleared. And again the bar was set at 17 feet 2 inches. That's cleared. And again the bar was set at 17 feet 4 inches. That was also cleared. Again he showed no emotion. No emotion on his face. No happiness, no stress, no tension, nothing. Constant preparation and determination were his vision. What was his vision? What was his plan? What was his thinking? Constant preparation. I shouldn't worry about these things. I should have constant preparation and strong determination. Determination అంటే strong కోరిక, బలమైన కోరిక. ఏది ఏమైనా సరే I have to win over this. నేను విన్ అవ్వాలి. I have to gain gold medal అనేది వర్డ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, కోరిక అనమాట. That's what his vision. As he lay on his back and heard the crowd groan, he was laying on the inflated mat. ఆస్ట్రోటర్ఫ్. లే అంటే ఏంటి, ఇలా పడుకుని ఉన్నాడు, తల కింద చేతులు పెట్టుకుని మళ్ళీ పడుకుంటాం కదా గడ్డిలో, అలా వాడు పడుకుని ఉంటాడు. అండ్ హీ హర్డ్ ద క్రౌడ్ గ్రాన్. గ్రాన్ అంటే మన కోపం వచ్చినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాల్కి 6 మిస్ అయింది అనుకోండి, కొట్టడం, మనం ఎలా అంటాం అనే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తామా లేదా? దట్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ సంథింగ్ ఈజ్ మిస్డ్. ఏదో మిస్ అయింది అనే విషయాన్ని తెలుస్తుంది కదా వాడికి. ఈ పాయింట్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. హీ హర్డ్, వాడు విన్నాడు. వాడు ఏం చేశాడు? విన్నాడా చూశాడా? అది జస్ట్ హీ హర్డ్. నోట్ దట్ పాయింట్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు వాడు విన్నాడు అనే విషయం మన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? హీ హర్డ్ ద క్రౌడ్ ఇన్ ద గ్రౌండ్. గ్రౌండ్లో ఉంటారు కదా, చుట్టూ గ్యాలరీలో కూర్చుంటారు కదా, దే ఆల్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఏంటి? ఏదో మిస్ అయినప్పుడు మనం సౌండ్ చేస్తాం చూడండి, అని అంటాం కదా మనం. దే డిడ్ సంథింగ్ లైక్ వైజ్. ఆ సౌండ్ విన్నాడు వాడు. వాడికి ఏమర్థమైందో చూద్దామా. హీ న్యూ ద అదర్ వాల్టర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. ద అదర్ వాల్టర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. వీడికంటే ఇంకొకటి ఉన్నాడు కదా ఫైనలిస్ట్. ఇద్దరే ఫైనలిస్టులు ఉన్నారు, వీడొకడు, మైకెల్ స్టోన్ ఒకడు, ఇంకొకటి ఉన్నాడు. హీ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. ఆయన మిస్ అయిపోయాడు ఫైనల్ జంప్. ఇట్ వాజ్ మై టర్న్. ఇప్పుడు నేనే చేయాలి. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో వాడికి. హీ న్యూ ఇట్ వాజ్ హిస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. నౌ హీ హ్యాడ్ టు టేక్ ద ఫైనల్ జంప్. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూర్ మిస్సెస్. అదర్ వాల్టర్ హ్యాడ్ ట్రైడ్ సెవరల్ టైమ్స్ అండ్ హీ హ్యాడ్ ఎ ఫ్యూర్ మిస్సెస్. వాడికి ఆల్రెడీ కొన్ని మిస్సెస్ అయినాయి. మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. If he clears this without any misses, he would win it. Any miss లేకుండా వీడు కనుక ఫస్ట్ అటెంప్ట్లో దాన్ని క్లియర్ చేయగలిగితే he would definitely be the winner అవుతాడు వాడు. See that. A miss would get him a second place. Of course, he missed it. He couldn't jump over it. దాని నుంచి దూకలేకపోయాడు. వీడు కూడా మిస్ చేశాడు. What would be his place? వాడికి సెకండ్ ప్లేస్ వస్తుంది. But nothing to be ashamed of. సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. చూడండి, participating in an event like Olympics is a great thing. It's a great achievement, isn't it? మనం చిన్న చిన్న గేమ్స్ ఆడి చాలా టెన్షన్ పడతాం కదా. అరే మన అందరం క్రికెట్ ఆడతామమ్మా. క్రికెట్ ఆడుతున్నప్పుడు మనకి ఎంత టెన్షన్గా ఉంటుందో బ్యాట్ పడుకున్నప్పుడు మనకే తెలుస్తుంది అది, అవునా కదా. హీ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు వాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఈవెన్ ఇఫ్ హీ మిస్డ్ ఇట్, హీ వుడ్ గెట్ ఏ సెకండ్ ప్లేస్. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. సిగ్గుపడాల్సిన అవసరం లేదు టు రిటైన్ దట్ సెకండ్ ప్లేస్. బట్ వాట్ వాజ్ హిస్ విజన్? సీ హియర్. బట్ మైకెల్ వుడెంట్ అలౌ హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ద ఫస్ట్ ప్లేస్. He had a strong determination in his brain. వాడికి ఒకటే ఒక డిటర్మినేషన్ ఉంది. I shouldn't get anything less than 1, anything less than gold medal. గోల్డ్ మెడల్ కంటే తక్కువ ఏది వద్దు. నో సెకండ్ ప్లేస్, నో థర్డ్ ప్లేస్. I wouldn't be satisfied with that. Only first place. That's what his vision. That's what his target. Okay? Check out that. What happened? He rolled over and did his ritual of free 3 finger-tipped push-ups. So he was getting warm up. చూడండి, మనం వార్మప్ చేసుకుంటాం కదా ఏదైనా ఈవెంట్లోకి వెళ్ళడానికి ముందు, ఏదైనా స్పోర్ట్ ఆడటానికి, రన్నింగ్ కాంపిటీషన్లోకి వెళ్తున్నారు అనుకోండి, ముందు మన బాడీని మనం ఫిజికల్గా ప్రిపేర్ చేస్తామా లేదా? దట్స్ కాల్డ్ వార్మప్ అంటాం. సో హీ వాజ్ గెటింగ్ హిస్ బాడీ వార్మప్ చేస్తున్నాడు. చూడండి ఏం చేశాడు. హీ రోల్డ్ ఓవర్. ఆ ల్యాండ్ మీద, గడ్డి మీద పడుకున్నాడు కదా వాడు, ఆస్ట్రోటాఫ్ మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు దొల్లాడు వాడు. అండ్ డిడ్ హిస్ రిచువల్ ఆఫ్ 3 finger-tipped push-ups. పుషప్స్ అంటే తెలుసు కదా, మన నేల మీద చేతులు పెట్టి చేస్తాం కదా పుషప్స్. హీ డిడ్ ఇట్. He found his pole. చూడండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెరీ కేర్ఫుల్. He took his pole, stood and stepped on the runway. ఆ పోల్ తీసుకుని stood on the runway. రన్వే చూసారు కదా, కొంచెం దూరం డిస్టెన్స్ పరిగెత్తాలి కదా మరి. He stood on the runway. That led to the most challenging event of his 17-year-old life now. Now he was 17 years old. It was the most challenging day. It was the day that he was waiting for. It was his quest. ఆ రోజు కోసమే కదా వాడు ఎంత కష్టపడింది వాడు 14 years దగ్గర నుంచి. Isn't it? So that seemed the most challenging day, the most difficult day in his life, in his sports career. Let's see this. The runway felt different this time. Now he was standing on the runway. దాని మీద పరిగెత్తగలగదు వాడు. Till now it seemed like a runway. ఇప్పటిదాకా వాడికి రన్వే లానే అనిపించింది. But he was at his final one. He had to win at any cost. ఏదేమైనా సరే దాన్ని విన్ అవుట్ చేయాలి. చూడండి మనకు కూడా అంతే. లాస్ట్ బాల్కి 6 కొట్టాలి. ఆ స్ట్రెయిన్ అంతా స్ట్రెస్ మీద మన మీద ఉంటుందో లేదు. లిటిల్ బిట్ వీ ఫీల్ టెన్స్డ్ హౌ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ వీ ఆర్.
మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అంతకుముందు ఎన్ని గేమ్స్ ఆడినా లాస్ట్ బాల్లో 6 కొట్టాలి, ఆ టెన్షన్ స్ట్రెయిన్ మన మీద ఉంటుందా లేదా మన మీద. సో ఇట్ స్టార్టెడ్ క్రీపింగ్ ఓవర్ హిస్ బ్రెయిన్. వాడి బ్రెయిన్లోకి ఆ టెన్షన్ అది వస్తుందన్నమాట వాడికి. చూద్దాం, చెక్అవుట్ దర్ వన్స్. ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. ఇట్ స్టార్టిల్డ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. ఫర్ ఎ మూమెంట్, బ్రీఫ్ మూమెంట్ అంటే కొద్దిసేపు. ఇట్ స్టార్టిల్డ్ హిమ్, స్టార్టిల్డ్ అంటే భయపడేలా చేసింది, ఉలిక్కి పడేలా చేసింది. ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదా, ఇఫ్ ఐ లూజ్ ఆల్ మై డ్రీమ్స్ వుడ్ బర్న్. నేను లూజ్ అయితే ఎలా, నా కలలన్నీ ఏమైపోతాయి, సెకండ్ ప్లేస్ నాకు వద్దు అని అనుకుంటున్నాడు కదా వాడు. సో ఇట్ స్టార్టిల్డ్ హిమ్ ఫర్ ఎ మూమెంట్ అంటే ఉలిక్కి పడ్డాడు, ఒకసారి భయపడ్డాడు వాడు. వాట్ హ్యాపెన్స్ దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఎ వెట్ బెయిల్ ఆఫ్ ఎయిర్. వాడు పొలాల్లో పనిచేసేవాడు కదమ్మా. పొలాల్లో పనిచేసినప్పుడు గడ్డిని ఇలా గట్టిగా చుట్టి కొడితే చాలా గట్టిగా తగులుతుంది. గడ్డిని ఇలా కొడతారు కదా, ఆ వడ్లు ధాన్యం రావడానికి ఇలా కొడతారు కదమ్మా. అలా ఎవరో ఆ వెట్ బెయిల్ ఆఫ్ హే అంటే గడ్డి అంతటిని ఇలా ఒక చుట్టలా చుట్టి గట్టిగా కొట్టినట్టు అనిపించింది వాడు. అంటే అంత భయంగా, అంత టెన్స్డ్గా ఫీల్ అయ్యాడు వాడు. సీదే ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. వాడు పర్సనల్ బెస్ట్ కంటే ఇప్పుడు ఎంత హైట్లో ఉందమ్మా, 9 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ నేషనల్ రికార్డ్ హీ థాట్. వాడు అనుకున్నాడు దట్ వాస్ జస్ట్ 1 inch ఆఫ్ నేషనల్ రికార్డ్. ఇంకొక ఇంచు పైకి పెడితే దట్ విల్ బి ద నేషనల్ రికార్డ్. నవ్ ఐ హ్యావ్ టు క్లియర్ దట్. ఈ ఆలోచనలన్నీ ఎప్పుడైతే వాడు బ్రెయిన్లోకి వచ్చినాయో హీ స్టార్టెడ్ క్రీపింగ్, టెన్షన్ స్టార్టెడ్ క్రీపింగ్ ఇన్ టు హిస్ బ్రెయిన్. టెన్షన్, యాంగ్జైటీ అన్నీ వచ్చేస్తాయి కదా మనకి, అలాగే వాడికి వచ్చినాయి. The intensity of the moment filled his mind with anxiety. The intensity of the moment, the very thought of the moment. వాడికి ఐడియా రాగానే immediately his mind was filled with anxiety, anxious, టెన్షన్ వచ్చేసింది. whether I would clear it 9 inches higher than my personal best. నేను ఇంతకుముందు క్లియర్ చేసిన దానికంటే కూడా 9 inches హైయర్ దాన్లో ఉంది. నేను క్లియర్ చేయగలనా లేదా, whether I would be able to clear it down or not, clear it off or not. The tension creeped into his mixed his brain. వాడి బ్రెయిన్లోకి వచ్చేసింది. See that. He began shaking off the tension from his body. He tried to shake off the tension from his body, took off the tension, remove the tension from his body. He was trying to motivate himself. వాడు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. షేక్ ఆఫ్ ద టెన్షన్ వాడి బాడీ నుంచి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఇట్ వాజంట్ వర్కింగ్. కుదరట్లా. హీ వాజ్ స్టిల్ గెటింగ్ టెన్స్. ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది వాడికి. హీ బికేమ్ మోర్ టెన్స్. ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయింది. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ, హీ థాట్. అప్పుడు అనుకున్నాడు, వై till now I have never felt tension or tensed. I have never felt any tense this time. ఇంతవరకు ఎప్పుడు నాకు టెన్షన్ రాలేదు. why am I getting tense now? He thought of it. See that. He began to get nervous. ఆ నర్వస్నెస్ వచ్చింది, ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది వాడికి. Fear would be a more accurate description. See, there is no tension, there is no fear, there is no nothing else. What is the best word that could describe his feelings? Fear. భయం వేస్తుంది వాడికి. That is the more accurate word. That would be the best word to describe his feelings. వాడికి టెన్షన్ కాదు, యాంగ్జైటీ కాదు. వాడు అలా అనుకుంటున్నాడు. అది టెన్షన్ కాదు, యాంగ్జైటీ కాదు. ఆ రెండింటికంటే ఇంకొక డిగ్రీ ఎక్కువ. ఏంటది? ఫియర్, భయం. వెదర్ ఐ వుడ్ బీ ఏబుల్ టు క్లియర్ ఇట్ ఆర్ నాట్. నేను క్లియర్ చేయగలుగుతాను లేదా, ఐ వుడ్ లూజ్ ఆర్ వాట్, నేను ఓడిపోతానే ఏంటి. ఫియర్ వుడ్ బి ద బెటర్ వర్డ్ టు డిస్క్రైబ్ హీస్ ఫీలింగ్స్. చెక్అవుట్ దర్. వాట్ హ్యాపెన్. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ. హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్ ఎర్లియర్. వాడికి అర్థం కావట్లేదు ఏం చేయాలో. హీ హ్యాడెంట్ గాట్ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఎర్లియర్. ఇంతకుముందు ఎప్పుడు వాడికి ఇలాంటి ఫీలింగ్స్ అనేవి కలగలేదు. హీ నెవర్ ఫెల్ట్ టెన్స్డ్, హీ నెవర్ ఫెల్ట్ యాంగ్జైటీ, హీ నెవర్ ఫెల్ట్ ఫియర్. ఎప్పుడు భయం అనిపించలేదు. దిస్ వాజ్ ద టైమ్, బికాస్ దట్ వాజ్ ద అల్టిమేట్ టెస్ట్. సీ దట్. దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్ హీ ఎన్విజన్ హిస్ మదర్. ఫ్రమ్ నో వేర్ హీ డజంట్ నో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ హార్ట్, వాడి గుండె లోతుల్లోంచి హీ కుడ్ ఎన్విజన్ ద పిక్చర్ ఆఫ్ హిస్ మదర్, ద ఇమేజ్ ఆఫ్ హిస్ మదర్. ఎన్విజన్ అంటే ఊహించుకోవడం. వాళ్ళ అమ్మగారి డయాగ్రామ్, వాళ్ళ అమ్మగారి పిక్చర్, వాళ్ళ అమ్మగారి ఇమేజ్ ఒకసారి వాడికి కనిపించింది అన్నమాట వాడికి. సరే, ఎన్విజన్ అంటే కనిపించడం, ఊహించుకోవడం అని అర్థం. ఇమాజిన్. వై నౌ, వాట్ వాజ్ హిస్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్ ఎట్ ఎ టైమ్ లైక్ దిస్? వై డిడ్ షీ కమ్ ఇన్ టు మై ఇమాజినేషన్? వాట్ వాజ్ షీ డూయింగ్ హియర్? ఏం చేస్తుంది అమ్మ, ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి అమ్మ నాకు? వై డిడ్ షీ కమ్ ఇన్ టు మై ఇమాజినేషన్? వై డిడ్ షీ అపియర్ ఇన్ మై ఇమాజినేషన్? నా ఇమాజినేషన్లో ఎందుకు కనిపించింది మమ్మీ అని వాడు అనుకున్నాడు. ఇట్ వాజ్ సింపుల్. హిస్ మదర్ ఆల్వేస్ యూస్ టు టెల్ హిమ్ వెన్ ఎవర్ హీ ఫెల్ట్ టెన్స్, యాంగ్షియస్ ఆర్ ఈవెన్ స్కేర్డ్ టు టేక్ డీప్ బ్రెత్స్. His mother used to tell him, వాడికి చెప్పేది వాడి మదర్, she would suggest him, whenever you feel tense, whenever you feel scared, నీకు టెన్స్డ్గా అనిపించినా, యాంగ్షియస్గా అనిపించినా, కొంచెం ఫియర్, భయంగా అనిపించినా, డూ వన్ థింగ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ 3 డీప్ బ్రెత్స్. కళ్ళు మూసుకుని బాడీ అంత రిలాక్స్డ్ స్టేట్లో ఉంచి 3 సార్లు ఊపిరి పీల్చుకోను చాలు. She used to tell him, she used to suggest him, whenever he feels tense, whenever he feels irritated, whenever he feels scared, whenever he feels anxious అనిపించినప్పుడు అలా చేయమని చెప్పేది. See that. What did he do? So he did. Same thing he did. What did he do? He closed his eyes and then took 3 deep breaths. Breath అంటే ఊపిరి తీసుకోవడం చేశాడు. As his mother suggested him.
Along with shaking the tension from legs, he gently laid his pole at his feet. Shaking tension from his legs. He took off tension from his legs. His legs were shaking. Legs ఇలా ఎప్పుడు షేక్ అవుతాయమ్మా మనకి? ఇమాజిన్ చేయండి, వెన్ డూ వీ గెట్ షేకింగ్, వెన్ డూ వీ గెట్ అవర్ బాడీ ట్రెంబుల్? మన బాడీ ఎప్పుడు ఇలా షివర్ అవుతుంది? వెన్ యూఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెన్షన్. మనకు బాగా ఎక్స్ట్రీమ్గా టెన్షన్ వచ్చినప్పుడు, యాంగ్షియస్గా ఫీల్ అయినప్పుడు, భయపడినప్పుడైనా మన కాళ్ళు చేతులు ఇలా వణుకుతాయి. హీ రిమూవ్డ్ with the trick that his mother told him. But mother చెప్పినట్టు చేశాడు కదా, shook off his tension. And what did he do? He laid his pole on the ground. దాని మీద పెట్టాడు, కాళ్ళ మీద అక్కడ. And see what happened. He began to stretch out his arm and upper body. Warm up చేస్తున్నాడు, stretch out his upper body. ఇలా stretch out చేసుకున్నాడు, warm up activities చేశాడు వాడు. The light breeze that was once there was now gone. చూడండమ్మా, లాస్ట్ బాల్ 6 కొట్టాలి, మనకి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతుంది. ఓకే, అప్పటి వరకు బ్యాట్స్మెన్ రెడీ అయ్యే వరకు, బౌలర్ రెడీ అయ్యే వరకు మనం అందరం కొంచెం ఫ్రీగా ఉంటాం. వెన్ ద బ్యాట్స్మెన్ గెట్స్ రెడీ, వెన్ ద బౌలర్ గెట్స్ రెడీ టు బౌల్ ద బాల్, ఏమవుతుంది? అప్పుడు దాకా స్టేడియం అంతా గోడ హడావడిలో ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది, ఇంకా ఎవడు మాట్లాడు, అవునా కదా? విల్ బి మోర్ టెన్స్డ్. మనకే ఎక్కువ, గ్రౌండ్లో ఉండేవాడి కంటే మనం ఎక్కువ టెన్షన్. హార్ట్ అటాక్తో చనిపోయే కూడా ఉంటారు కొంతమంది అప్పుడు, అవునా? జరుగుతుందా? దట్ హ్యాపెన్స్ ఆర్ నాట్? దట్ డెఫినెట్లీ హ్యాపెన్ ఇన్ దోస్ సర్టన్ కేసెస్. కొన్నిసార్లు జరిగింది కూడా. సో అప్పటిదాకా కొంచెం నాయిజీగా ఉన్న క్రౌడ్ ఎవ్రీబడి బికేమ్ వెరీ మచ్ టెన్స్డ్ అండ్ దే డూ హ్యావ్ బికమ్ టెన్స్డ్ అండ్ దే డూ హ్యావ్ బికమ్ సైలెంట్. అందరూ సైలెంట్ అయిపోయారు. ద లిటిల్ ఎయిర్, ద బ్రీజ్ దట్ సీమ్డ్ వెరీ కూల్ దెన్ హ్యాస్ బికమ్ వెరీ హాట్. అప్పటిదాకా చాలా చల్లగా ఉన్న గాలి అంతా కూడా హాట్గా అయిపోయింది. దట్ మీన్స్ అక్కడ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చాలా హాట్గా మారిపోయింది, చాలా టెన్స్డ్గా మారిపోయింది అని అర్థం. సీ దట్ హీ కుడ్ ఫీల్ a trickle of cold sweat running down his back. A trickle of చెమట చుక్కలు ఇక్కడ నుంచి ఇలా వాడికి వెనక్కి ఇలా కారుతున్నట్టుగా అనిపించింది అన్నమాట. అంటే he too was feeling tensed. వాడికి కూడా ఎంతో కొంత టెన్షన్గానే ఉంది. చెక్అవుట్ దట్. He carefully picked up his pole. తీసుకున్నాడు చేత్తో. He felt his heart pounding. He could feel that the heart was pounding. గుండె గట్టిగా దబ్ 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 అని కొట్టుకుంటుంది కదా. All this shows that he was also tensed. వాడికి కూడా ఎంతో కొంత టెన్షన్ ఉంది, యాంగ్జైటీ ఉంది అనే విషయాన్ని మనకి ఇండికేట్ చేస్తుందా లేదా? His heart was pounding. దబ్ 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 అని కొట్టుకుంటుంది. He was sure that the crowd did too. వాడు మనసులో అనుకుంటున్నాడు, the hearts of the crowd were also pounding. నా గుండె ఎలా కొట్టుకుంటుందో ఇక్కడ, క్రౌడ్ కూడా అంతే టెన్స్డ్గా ఉన్నారు, వాళ్ళ కూడా గుండె కూడా అలానే కొట్టుకుంటూ ఉంటుంది. దే టు వుడ్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ జస్ట్ ఐ డూ. నాకు ఎలాంటి ఫీల్ అయితే ఉందో వాళ్ళకి కూడా అలాంటి ఫీలే ఉంది. వాట్ ఆర్ ద టెన్షన్ ఐ ఫీల్ నౌ, దే ఆర్ ఆల్సో షేరింగ్ ద సేమ్ విత్ మీ. నాలాగే వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. క్లియర్ చేస్తానో లేదో అనే టెన్షన్ నాకెంత అయితే ఉందో క్రౌడ్కి కూడా అంతే ఉందనే విషయం వీడికి అర్థమైంది. The silence was deafening. It's a very, very good expression. The silence, how does it seem? అది ఎలా కనిపిస్తుంది అంటే, ఇట్ వాస్ డీఫెనింగ్. డీఫెనింగ్ అంటే చెవులకి చిల్లులు పడిపోయేలా ఉంది. అది చెవుడు వచ్చేసేలా, జనరల్గా గట్టిగా అల్లరి చేస్తే ఆ గొడవకి చెవులు చిల్లులు పడిపోతాయి మనకి, అవునా? కానీ వీడికి ఏమనిపిస్తుంది? ఆ సైలెన్స్ అంత భయంకరంగా ఉంది. యాజ్ ఇఫ్ ఇట్ వుడ్ డిఫెన్ మై ఎయిర్. నా చెవులకి చిల్లులు పడిపోతాయేమో, వినలేమేమో మనం, అంత భయంకరంగా ఉంది ఆ సైలెన్స్ అనేది. సీదా when he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. He heard some distant robins అంటే birds are. ఆకాశంలో ఎక్కడో దూరంగా some birds are taking a flight. ఆకాశంలో అలా ఎగురుతూ వెళ్తున్నప్పుడు సౌండ్ వినిపించింది వాడికి. Then he understood, okay, the birds are flying, now it was my turn to take a flight. ఇప్పుడు నేను ఎగరాలి పైకి, it was my time అని వాడు అనుకున్నాడు వాడు. See that. How did it start? ఎలా స్టార్ట్ అయింది చూడండి. As he began sprinting down the runway. Sprinting down అంటే రన్నింగ్ డౌన్. ఆ రన్వే మీద పరిగెట్టాలి కదా, ఇలా పోల్ తీసుకుని. He started sprinting down. He started running down the runway. Something felt wonderfully different. చాలా డిఫరెంట్గా అనిపించింది వాడికి ఇప్పుడు. He didn't feel that he was running on a running track. నేను ఒక రన్వే మీద పరిగెడుతున్నట్టు వాడికి అనిపించలేదు. వాడికి ఏమనిపించింది చూడండి. Yet familiar. He was running on a running track at familiar one. నాకు బాగా తెలిసిన దాని మీద పరిగెడుతున్నట్టు అనిపించింది. మీకు ఒక ఐడియా ఉందమ్మా? వాడికి ఫస్ట్లో ఒక డ్రీమ్ ఉండేదని చెప్పాను, గుర్తుందా మీకు? హీ వుడ్ బి రన్నింగ్ అనే విలేజ్ రోడ్. ఒక విలేజ్ రోడ్లో రన్ చేస్తూ ఉంటాడు వాడికి ఒక డ్రీమ్ ఉండేది, ఇమాజినేషన్ ఉండేదని చెప్పాను, గుర్తుందా మీకు? హీ జస్ట్ ఫెల్ ద సేమ్ వే దట్ రన్నింగ్ ట్రాక్. ఆ రన్నింగ్ ట్రాక్ ఉంది కదమ్మా, దాన్ని అలా ఫీల్ అయ్యాడు వాడు. సీ దట్ వన్స్. The surface below him felt like the country road he used to dream about. చెప్పాను కదమ్మా, the surface below him, the track that he was running on, the runway that he was running on was not like regular running way. వాడికి అలా అనిపించలేదు. వాడి ఇమాజినేషన్లో వాడికి ఎలా అనిపించింది? It was the road on which that he dreamt of his country road, of his village road. Village roadలో ఎలా ఉంటాయో పరిగెడతాడని చెప్పాను, గుర్తుందా మీకు? అలా అనిపించింది వాడికి. The rocks and the chunks of dirt, the visions of golden wheat fields seemed to fill his thoughts. చూడండి, ఆ రోడ్ మీద ఏముంటాయి? రాక్స్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చంక్స్ ఆఫ్ డర్ట్ ఉంటుంది, బురద మట్టి ఉంటుంది, పాట్ హోల్స్ ఉంటాయి, గతుకులు ఉంటాయి కదా, చుట్టూ వీట్ ఫీల్డ్స్ ఉంటాయి, గుర్తుందా మీకు? ఐడియా ఉందా మీకు? చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా నేను. సో those seemed to fill his thoughts. అవే ఉన్నట్టుగా వాడికి అనిపించింది. He imagined that scene. ఆ సీన్ ఇమాజిన్ చేసుకున్నాడు. He didn't feel that he was running on a track.
ట్రాక్ మీద రన్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వలేదు వాడు. యాజ్ ఇఫ్ హీ వర్ రన్నింగ్ ఆన్ ఏ విలేజ్ రోడ్, కంట్రీ రోడ్ ఆఫ్ హిజ్ ఓన్. వాడు విలేజ్లో కంట్రీ రోడ్ మీద పరిగెడుతున్నట్టు వాడు కనిపించింది వాడు. నౌ సీ దట్ వెన్ హీ టుక్ ఏ డీప్ బ్రెత్ ఇట్ హ్యాపెండ్. ఫైనల్లీ హీ టుక్ ఏ డీప్ బ్రెత్. గుండె నిండా ఒకసారి పీల్చుకున్నాడు ఇలా. దెన్ ఇట్ హ్యాపెండ్, ద ఫ్లైట్ హ్యాపెండ్. ఫ్లైట్ తీసుకోవడం బిగిన్ చేస్తున్నాడు. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. హీ బిగాన్ టు ఫ్లై, హీ స్టార్టెడ్ ఫ్లయింగ్ ఓవర్. హిస్ టేక్ ఆఫ్ వాజ్ వెరీ ఎఫర్ట్లెస్. టేక్ ఆఫ్ అంటే ఏంటి, గాల్లోకి ఫస్ట్ లిఫ్ట్ ఉంటుంది కదమ్మా, విదౌట్ ఎనీ ఎఫర్ట్, విదౌట్ హార్డ్ ఎఫర్ట్, కష్టపడకుండా చాలా సింపుల్గా పైకి ఎగిరిపోయాడు వాడు. సీ దట్.